మరి ముఖ్యంగా ఈరోజు స్త్రీల క్రిస్మస్ కాబట్టి ఇక్కడ ఉన్న స్త్రీలందరికీ ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తున్నాను. అలాగే వేదిక మీద ఉన్నటువంటి దైవజనులు అశోక్ గారికి, ప్రతాప్ గారికి, రత్నాగారి గారికి, అలాగే మా సోదరుడు మాజీ చైర్మన్ గారు ఉండమట్ల కరుణాకర్ గారికి, ప్యారిస్ ట్రెజరర్ అయినటువంటి మా బావగారు శ్యాంప్రసాద్ గారికి, మరి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించి చాలా చక్కగా నడిపిస్తున్నటువంటి సుజాతమ్మ గారికి, అలాగే మరి ముఖ్యంగా ఈరోజు స్పెషల్ గెస్ట్గా ఇచ్చేసినటువంటి పుట్టి బ్రిజేష గారికి, సింథి ఆనంద్ గారికి, ఎద్దు కాంతామణి గారికి, అలాగే సునందారెడ్డి గారికి, మరి ముఖ్యంగా చక్కటి మెసేజ్ ఇచ్చినటువంటి రూత్ భాగ్యరాజు గారికి నా తరపున, నా కుటుంబం తరపున క్రిస్మస్ శుభాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. మరి స్త్రీల క్రిస్మస్ అంటే దానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఎందుకంటే స్త్రీలు అంటేనే ఒక ప్రత్యేకత. మనకు తెలుసు ప్రతి దాంట్లోనూ వాళ్ళకి రిజర్వేషన్స్ కేటాయిస్తున్నారు. కానీ యాక్చువల్గా వాళ్ళకి రిజర్వేషన్స్ ఏం అక్కర్లేదు. ఎందుకంటే అన్నింటిలోనూ వాళ్ళే, మగవాళ్ళ కంటే వాళ్ళే ముందంజలో ఉంటారు ప్రతి దాంట్లో కూడా. ఈ రోజున వాక్యం చెప్పడంలోనే పాస్టర్ గారు బస్సులు కూడా ఎక్కనివ్వట్లేదని చెప్తున్నారు. బస్సు ఎక్కనివ్వట్లేదని లేడీస్ మగవాళ్ళని అది చెప్తున్నారు పాస్టర్ గారు. కానీ స్త్రీలు దేంట్లోనూ వెనకబడలేరు ఈ రోజున. కానీ ఈ రోజున రూపాంతర దేవాలయంలో స్త్రీల క్రిస్మస్కి స్త్రీల కంటే పురుషులే ఎక్కువ మంది ఉన్నారు. స్త్రీలు అందరూ ఎక్కడున్నారంటే ఈరోజు బట్టల షాపులోనే ఉన్నారు. అందరూ చాలా మటుకి బట్టల షాపులోకి వెళ్తే స్త్రీలే ఎక్కువ మంది కనపడుతున్నారు. ఎందుకంటే చిన్న బిడ్డల తర్వాత క్రిస్మస్ ఎవరికంటే స్త్రీలకే. వాళ్ళే ఎక్కువగా ఈ క్రిస్మస్ని ఆనందిస్తారు. ఎందుకంటే చక్కటి పట్టు చీరలు కొనుక్కొని చాలా చక్కగా చాలా ఆనందం పొందుతారు. నిజంగా క్రిస్మస్ అంటే చిన్న బిడ్డల తర్వాత స్త్రీలకే ఎక్కువగా క్రిస్మస్ కార్యక్రమం బాగా జరుగుతుంది. అలాగే ఎప్పుడు జరుపుకోవాలని చెప్పి ఇంకోటి ఏంటంటే ఈ సంవత్సరం చాలా సంతోషంగా ఉంది. స్త్రీల క్రిస్మస్ చాలా అందరూ మన సంఘ సభ్యులు అందరూ చాలా చక్కగా యాక్టివ్గా పర్ఫార్మెన్స్ చేశారు. చాలా సంతోషం. చిన్నబిడ్డలు చాలా యూత్, మరి పెద్దపేట అంటే అన్ని చోట్ల నుంచి, పెద్దపేట అనకూడదు మన అంతా ఒకటే కాబట్టి చిన్నబిడ్డలు చిన్నబిడ్డలంతా యూత్ అంతా పెద్దపేట నుంచి ఉన్నారు కాబట్టి పెద్దపేట అంటున్నామండి బాబు. అందరం మనమే. అందరూ స్పెషల్గా పెద్దపేట వాళ్ళు ఎక్కువ మంది పాల్గొన్నందుకు చాలా సంతోషం. మీరు ఇంకా అమ్మ ఈ దేవుళ్ళు ఎదగాలని చెప్పి ఇలాంటి క్రిస్మస్లో ఇంకా ఘనంగా చేయాలని చెప్పి కోరుకుంటూ, ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వేసిన స్కిట్టు 24వ తారీఖు కూడా వేయడానికి మీరు ప్రిపేర్ అవ్వండి. టైం ఉంటే డెఫినెట్గా ఇస్తాను. బాగా చేశారు. ఇప్పుడు లాస్ట్ది అన్నీ బాగున్నాయి, ఈ లాస్ట్ది ఇంకా చాలా కట్టుకున్నది కాబట్టి మీరు 24కి కూడా ప్రిపేర్ అవ్వాలని చెప్పి సభముఖంగా తెలియజేసు. మరొకసారి స్త్రీలందరికీ కూడా నా తరపున, నా కుటుంబం తరపున, మా అడ్మినిస్ట్రేటివ్ బాడీ అందరి తరపున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కని శుభములు తెలియపరిచిన వారు ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తున్నాను. అదే రీతిగా